హన్మకొండ జిల్లా మిషనరీ సంపాదించిన భూములను రక్షించాలని హన్మకొండ క్రైస్తవ పొల సమాజంకు నాయకులు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మిషనరీ సంస్థ క్రైస్తవులకు పేదల కొరకు హాస్పిటల్ స్కూల్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన దివాకర్ హన్మకొండ జిల్లాలో మిషనరీ ఆస్తులను అమ్ముకుంటున్నారని అన్నారు. మిషనరీస్ కు చెందిన ఆస్తులు అమ్మకూడదని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. దివాకర్ కు ఆస్తులపై ఎలాంటి హక్కులు లేవని క్రైస్తవ పొల సమాజం నాయకులు తెలిపారు. సెల్ డీడీతో స్కూళ్లని అమ్మకానికి పెట్టిన ఆర్ జాన్సన్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. అమ్మటానికి పెడుతున్న ఆర్ జాన్సన్ పై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని క్రిస్టియన్ సంఘాలు కోరుతున్నారు. 2002 మాకు రిజిస్టర్ అయితే 2003 ఆయనకు రిజిస్టర్ చేయడం, 2006లో రివోకేషన్ చేసి వితౌట్ ఇన్ఫార్మింగ్ అస్ మాకు చెప్పకుండా ఈ ఒక ఎకరం మీద మేము దాదాపుగా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేస్తాం. కోలాటల్ శక్తి కానీ ఆడిట్ ఆబ్జెక్షన్ మీద కానీ రకరకాలుగా ఉన్న డబ్బులు ఖర్చు పెట్టిన ఉన్నాయి. కానీ మాకు తెలియకుండా ఈ జాన్సన్ గారికి సింగిల్ ఫ్యామిలీ ఎవరో తెలియదు. ఈ చర్చి కూడా కాదు, మా సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ తల్లి సంఘం, దాంతోపాటు ఇక్కడ దాదాపు 100 సంఘాలు ఉన్నాయి. వారికి ఎవరికి తెలియకుండా ఈ జాన్సన్ గారికి చేయడం వల్ల జాన్సన్ గారికి అంతకుముందు 25 సంవత్సరాలు లీజుకు చేసింది. అప్పుడు నాయకత్వం సరిగా విధానంగా లేదు కాబట్టి ఆ 25 సంవత్సరాల లీజ్ డాక్యుమెంట్ను తర్వాత మా డాక్యుమెంట్లు కలిపి మళ్ళీ దొంగ రిజిస్ట్రేషన్ చేసింది. ఇట్ ఇస్ ఎ క్లియర్ ఆర్డర్ అగైన్స్ దివాకర్. ఏముందంటే దివాకర్ ఏ పరిస్థితిలో కూడా అమ్మడానికి వీలు లేదని ఒక ఆర్డర్ ఉన్నది. ఇది మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ఉన్నది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది. ఆర్డర్ ఉన్నది. అయినా కూడా ప్రాపర్టీస్ అన్నీ సుమారు 1540 ఎకరాల భూమి మిషన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇల్లీగల్గా సేల్ చేస్తున్న దివాకర్ అనే వ్యక్తి ఆర్గనైజేషన్ ద్వారా తను చేసేది అక్రమార్కంగా తను ప్రాపర్టీలన్నీ అమ్ముతున్నాడు. కాబట్టి దీన్ని ఖండించడానికి ఇంత ముందుకున్న పూర్వ నాయకులు ఎవరైతే దంతం జయరాజు వాళ్ళు కేసు వేసారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద CS 124 కేసు మూవ్ అయింది. దాని మీద ప్రాపర్టీస్ ఎవరు అమ్మొద్దు అనే జడ్జిమెంట్ మద్రాస్ కోర్టులో ఉంది. దాన్ని ధిక్కరించి కూడా మళ్ళీ సెవరల్ పిటిషన్లు పడ్డాయి. మళ్ళీ ఒక జడ్జిమెంట్ వచ్చింది 69 of 99లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎవరు ఈ ప్రాపర్టీస్ అమ్మొద్దు. సుమారు 30 కుల సమాజాలలో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎవరు అమ్మొద్దని మద్రాస్ కోర్టులో క్లియర్ జడ్జిమెంట్ ఉన్నది. ఈ జడ్జిమెంట్ సారాంశం కూడా ఈ పబ్లిక్ నోటీస్ ఇది. అప్పుడు పబ్లిక్ నోటీస్ ఇది. ఈ పబ్లిక్ నోటీస్ అప్పుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రాపర్టీ దీంట్లో హన్మకొండ ప్రాపర్టీ కూడా మెన్షన్ చేయడం జరిగింది, జనగాం ప్రాపర్టీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రాపర్టీస్ అమ్ముతున్నారు దివాకర్. కాబట్టి దీనికి ఎలాంటి అధికారం లేదు. ఆయనకు సంబంధించి ప్రాపర్టీస్ అమ్మొద్దని మద్రాస్ కోర్టులో మేము కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసినప్పుడు అన్ని కంటెంప్ట్ పిటిషన్లో వాళ్ళ డాక్యుమెంట్లను క్యాన్సిల్ అయినాయి. వాళ్ళు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో కూడా వాళ్ళది నో మోర్ అయింది. కాబట్టి దయచేసి దివాకర్ అనే ఆయనకు ప్రాపర్టీస్ అమ్మే అధికారం లేదు. దివాకర్ అంటే ఆయన ప్రాపర్టీ అమ్మడానికి ఎలాంటి అధికారం అనేది లేదు. కాబట్టి ఫీల్డ్ ఈజ్ జెన్యూన్, ఫీల్డ్కే ప్రాపర్టీస్ వర్తిస్తాయి.